హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. మినుములతో సున్నుండలు తయారు చేసుకోవడం మనం ఎప్పుడు మినపప్పుతోటి ప్రిపేర్ చేస్తాం కదండి. అలా కాకుండా ఒకసారి పొట్టు మినుములతోటి సున్నుండల్ని ప్రిపేర్ చేసి చూడండి. ఈ సున్నుండలు అనేటివి టేస్ట్ చాలా బాగుంటాయండి. మనకి పొట్టు మినుముల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డు తింటే కనుక బోన్స్ గట్టిపడి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఇవి మనకి 10 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్ పొట్టి మినుముల్ని యాడ్ చేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మినుములు అనేది వేగడానికి టైం పడుతుందండి. మనకి మినుములు అనేది బాగా వేగేసరికి మంచి వాసన అనేది వస్తుంది. ఇక్కడ మనకి 15 to 20 మినిట్స్ టైం పడుతుంది వేయించుకోవడానికి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా చేసుకున్న వాటిని మినుములు అనేది పూర్తిగా చల్లారకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ బియ్యం, అలాగే ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు యాడ్ చేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని మనం ఇక్కడ చేతితోటి చెక్ చేసుకుంటే కనుక బరకగా ఉండాలండి. మెత్తని పౌడర్లా కాకుండా ఇలా ఉన్న దాంట్లోకి 1 కప్పు మినుములకి 3/4 కప్పు తురిమిన బెల్లం యాడ్ చేసుకొని ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని మినప్పిండి అలాగే బెల్లం మొత్తం కలిసే విధంగా చేతితోటి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం కాచుకున్నటువంటి నెయ్యి అనేది ఇక్కడ వేడిగా ఉండాలండి. ఇలా వేడి నెయ్యిని యాడ్ చేస్తే మనకి బెల్లం అనేది కరిగి సున్నుండలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండిని కూడా కొద్దిగానే కలుపుకుంటూ మనం చేతితోటి ఇలా సున్నుండలు అనేటివి ప్రిపేర్ చేసుకోవాలి. మనం నెయ్యి యాడ్ చేశాక పిండి మొత్తం ఒకేసారి మిక్స్ చేయకూడదండి. అలా చేస్తే కనుక పిండి అనేది ఒక 2 నిమిషాలకి నెయ్యిని పీల్చుకొని పొడిగా అయిపోతుంది. ఇలా కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకుంటూ సున్నుండలు చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మొత్తం పిండిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనము 2-3 లడ్డూలను చుట్టుకునేసరికి మనకు లడ్డు మిశ్రమం అనేది ఇలా పొడిలాడుతూ చేతి నుంచి రాలిపోతూ ఉంటుందండి. మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి నెయ్యిని మరొకసారి వేడి చేసుకొని ఇలా వేడి నెయ్యిని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తం మిక్స్ చేసుకుంటూ సున్నుండలు అనేటి వాటిని ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేసుకున్నటువంటి సున్నుండలని మనం 10 to 15 మినిట్స్ ప్లేట్లో ఆరబెట్టుకొని ఒక ఎయిర్ టైట్ జార్లో కనుక ఉంచుకుంటే మనకి ఫ్రెష్గా ఉంటాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.